ఈ మధ్య కాలంలో చాలామంది లేడీస్ ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నారు. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి కారణం అండ్ దాని యొక్క ట్రీట్మెంట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ కరీమా, వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్ ఎట్ అహల్య నర్సింగ్ హోమ్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి అంటే యూట్రస్లో ఇన్నర్ లేయర్ని ఎండోమెట్రియం అంటాము. అది నార్మల్. కానీ ఎండోమెట్రియం అనేది యూట్రస్లో కాకుండా దాని యొక్క బయట ఏరియాస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీలు మీద కానీ, ఫెలోపియన్ ట్యూబ్ మీద కానీ, బ్లాడర్ మీద కానీ, ఇంటెస్టైన్స్, ఇంకా బాడీలో ఏ ప్లేస్లో అయినా ఎండోమెట్రియం చేరినట్లయితే అది నార్మల్గా ఎండోమెట్రియం లాగా బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ ఇవి కాజ్ చేసినట్టయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎండోమెట్రియోసిస్ కన్నా ఎగ్జాక్ట్ రీజన్స్ కన్నా మోస్ట్ యాక్సెప్టబుల్ థియరీ వచ్చేసరికి మెన్స్ట్రల్ బ్లడ్ ఫ్లోలో కొంత బ్లడ్ బ్యాక్ ఫ్లో అవ్వడం వల్ల ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సైట్స్ అంటే ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, బ్లాడర్ మీద, ఇంటెస్టైన్స్ మీద ఉండడం వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ అనేది వస్తుంది. అండ్ కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల అండ్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ వల్ల. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎలా గుర్తిస్తాం? దీనికి సిమ్టమ్స్ వచ్చేసరికి మెయిన్ సివియర్ పెయిన్గా ఉంటుందండి. అంటే పీరియడ్స్ పెయిన్ నార్మల్, బట్ ఈ పెయిన్ అనేది పీరియడ్స్ కన్నా ముందు, పీరియడ్స్లో అండ్ పీరియడ్స్ తర్వాత కూడా సివియర్ పెయిన్ని కాజ్ చేస్తుంది అన్నమాట. సో దీన్నే ట్రిపుల్ డిస్మెనోరియా అంటాము. ఇంకొంతమందికి ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. సో ఎండోమెట్రియోసిస్ అనేది ఇన్ఫర్టిలిటీని కూడా కాజ్ చేస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి అంటే మనం డిపెండ్స్ అనమాట. అంటే పెయిన్ గురించి ఆలోచిస్తున్నాము అంటే కనుక సో పెయిన్ కిల్లర్స్ కానీ, హార్మోన్స్ కానీ ఆలోచిస్తాం. అదే ఇన్ఫర్టిలిటీ అయితే మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. అండ్ ఆల్సో వీటితో పాటు డైట్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ముఖ్యం. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.